మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుమలకు పొర్లు దండాలతో వెళ్లిన భక్తులు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కులు చెల్లించారు. సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి అతని కుటుంబం నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ అనే చిరంజీవి అభిమాని శ్రీనివాస మంగాపురం మెట్ల మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ మెగాస్టార్ చిరంజీవి అభిమాని చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం మెట్ల మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లారు. అందులో భాగంగా ముందుగా శ్రీవారి మెట్ల మార్గంలోని మొదటి మెట్టు వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా ప్రతి ఏడాది పొర్లు దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకున్నానని చెప్పారు. ఈ నెల 22వ తేదీ గురువారం చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని నేడు తిరుమలకు పొర్లు దండాలు పెడుతూ వెళ్తున్నామని తెలిపారు. చిరంజీవి అతని కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టీటీడీ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ బ్యాంకు చైర్మన్ చిర్లా కిరణ్, బలిజసేన జిల్లా అధికార ప్రతినిధి గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. రేపు పుట్టినరోజు జరుపుకుంటున్న మా మెగా స్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నయ్య ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కుబడులు చెల్లించుకుంటున్నాను. రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. నా ప్రధాన కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని. అదేవిధంగా కొనిదెల కుటుంబం మొత్తం నాగబాబు అన్నయ్య, రామ్ చరణ్ గారు ప్రతి ఒక్కరు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మెగా ఫ్యామిలీ మొత్తం బాగుండాలని ఈ మొక్కులు తీర్చుకుంటున్నాను. అన్నయ్యకి ముందస్తుగా 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. గతంలో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు పెట్టినప్పటి నుంచి వరుసగా కొనిదెల ఫ్యామిలీ బాగుండాలనేసి ప్రతి ఏడాది ఈ అంగప్రదర్శనతో కొండకి పులిదండాలతో వెళ్తున్నాను. నా కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని, అదే నా ప్రధాన కోరిక. ఇది ఎన్నోసార్లు? ఇది 20 సార్లు చేశాను. ఇది 21వ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి కూడా వచ్చింది 21. చాలా సంతోషంగా ఉంది. గతంలో చిరంజీవి గారు కూడా గెలవాలని అల్పిటి నుంచి పులిదండాలతో బయలుదేరాను, గెలిచారు. అదేవిధంగా తిరుపతి నుంచి పార్టీ స్థాపించాలని, పోటీ చేయాలని కూడా ముందే ప్రకటించాను. రాజకీయాల్లో రాకముందే చిరంజీవి గారిని. అదేవిధంగా తిరుపతిలో పార్టీ స్థాపించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకృతి వైపరీత్యంలో మెగా ఫ్యామిలీ దేశంలోనే ప్రపంచంలోనే మెగా ఫ్యామిలీ ముందుంటుంది కాబట్టి మెగా ఫ్యామిలీ కొనిదెల ఫ్యామిలీ మొత్తం బాగుండాలని నేను కోరుకుంటున్నాను నా భగవంతుడు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.